మనం వాట్సాప్ యూజ్ చేస్తున్నప్పుడు ఎవరైనా మన చాట్ ఓపెన్ చేస్తే మన కాంటాక్ట్ నేమ్ కింద ఆన్లైన్ అని చెప్పేసి కనిపిస్తుంది. అంటే మనం వాట్సాప్ యూజ్ చేస్తున్నట్టు వాళ్ళకైతే కనిపిస్తుంది అన్నమాట. నేను మీకు ఒక ట్రిక్ అయితే చెప్పబోతున్నాను. ఆ ట్రిక్ ద్వారా మీరు ఆన్లైన్లో ఉన్నా కూడా అవతల వాళ్ళకైతే తెలియదు అనమాట మీరు ఆన్లైన్లో ఉన్నట్టు. లైక్ వాళ్ళకు ఆఫ్లైన్ అయితే చూపిస్తుంది. సో ఒక్క మాటలో చెప్పాలంటే మీరు ఆన్లైన్ ఉంటారు, కాకపోతే ఎవరికి తెలియకుండా ఉంటారన్నమాట. సీక్రెట్గా అయితే మీరు ఆన్లైన్లో ఉండొచ్చు, వాట్సాప్ వాడుకోవచ్చు ఎవరికి తెలియకుండా. సో ఆ సెట్టింగ్ ఎలా చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి ఈరోజు వీడియోలో నేను మీకు కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసేయండి, వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేయండి. అండ్ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, బికాస్ మన యూట్యూబ్ ఛానల్ 20,000 సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉంది. సో ప్లీజ్ సపోర్ట్ us వితౌట్ ఎనీ డిలే. లెట్స్ స్టార్ట్ అవుట్ టుడేస్ వీడియో. సో గైస్, ఫస్ట్ మీరు మీ మొబైల్లో వాట్సాప్ యాప్ ఓపెన్ చేసుకోండి. వాట్సాప్ యాప్ ఓపెన్ చేశాక పైన 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. అండ్ దాని తర్వాత ఇక్కడ మీకు సెట్టింగ్స్ అని చెప్పేసి ఉంటుంది, దానిపైన ట్యాప్ చేయండి. నెక్స్ట్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు చాలా ఆప్షన్స్ అయితే ఉండడం జరుగుతుంది. సో గైస్, మీరు ఇందులో కన్ఫ్యూజ్ అవ్వద్దు. మీరు డైరెక్ట్గా సెకండ్ ఆప్షన్ ప్రైవసీ ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. అండ్ దాని తర్వాత ఇక్కడ కూడా మీకు చాలా మల్టిపుల్ ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. సో గైస్, ఇక్కడ మీకు లాస్ట్ సీన్ అండ్ ఆన్లైన్ అని చెప్పేసి ఉంటుంది. సో దానిపైన ట్యాప్ చేయండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఫస్ట్ది మై లాస్ట్ సీన్ అండ్ దాని తర్వాత వెన్ ఐఎమ్ ఆన్లైన్. ఇక్కడ రెండు కూడా మీకు ఎవ్రీవన్ అని అయితే చెప్పేసి పెట్టుంటుందన్నమాట బై డిఫాల్ట్గా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి సెట్టింగ్ చేసుకునే ముందు మీకు వీటి అర్థం చెప్తాను. సో లాస్ట్ సీన్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మీరు ఫర్ సపోజ్ ఇంతకుముందు అంటే ఒక 7 o'clockకి వాట్సాప్ యూజ్ చేశారనుకోండి, అండ్ దాని తర్వాత మీరు డేటా ఆఫ్ చేసేసి మొబైల్ పక్కకు పెట్టారనుకోండి. సో ఎవరైతే మీ చాట్ ఓపెన్ చేస్తారో మీ నేమ్ కింద దిస్ కాంటాక్ట్ వాజ్ ఆన్లైన్ లాస్ట్ సీన్ ఆన్ 7 o'clock అని చెప్పేసి కనిపిస్తుంది. అండ్ దాని తర్వాత ఇక్కడ కింద చూసుకున్నట్లయితే సెకండ్ సెక్షన్లో వెన్ ఐఎమ్ ఆన్లైన్ అని చెప్పేసి ఉంది కదా. సో వెన్ ఐఎమ్ ఆన్లైన్ అంటే మనం వాట్సాప్ యూజ్ చేస్తున్నప్పుడు ఆన్లైన్ అని కనిపిస్తుంది కదా. సో దానికి సంబంధించిన సెట్టింగ్ అన్నమాట. సో గైస్, మీరు ఇక్కడ నోబడి మీద ట్యాప్ చేయండి, మై లాస్ట్ సీన్. అండ్ దాని తర్వాత ఇక్కడ మీరు హూ కెన్ సీ ఐఎమ్ ఆన్లైన్ అని చెప్పేసి ఉంది కదా, అక్కడ సేమ్ యాజ్ లాస్ట్ సీన్ పైన క్లిక్ చేయండి. అండ్ సో గైస్, ఇప్పటి నుండి మీ లాస్ట్ సీన్ అంటే మీరు వాట్సాప్ వాడుతున్నట్టు ఎవరికి కనిపించదు అన్నమాట. మీరు వాట్సాప్ యూజ్ చేసినా సరే మీ కాంటాక్ట్ కింద ఆన్లైన్ అని చెప్పేసి చూపించదు. సో వాళ్ళు ఆఫ్లైన్ ఉన్నారనే మిమ్మల్ని అనుకుంటారన్నమాట. సో గైస్, చూసారు కదా, ఇది వాటి వీడియో అన్నమాట. ఐ హోప్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్గా ఉందని అయితే నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను. వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ నెక్స్ట్ టైం వీడియో కావాలో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దానిపైన నెక్స్ట్ డెఫినెట్గా వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. మీ ప్రాబ్లమ్కి ఆన్సర్స్ ఇవ్వడమే, అంటే మీ మొబైల్ యూస్ చేయడంలో మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవడమే మన యూట్యూబ్ ఛానల్ యొక్క ముఖ్య ఎయిమ్ అన్నమాట. అండ్ ఆల్సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఇస్ యువర్ రోహిత్ గోత్రి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.